రాష్ట్రంలో విద్యుత్ పంపిణీకి సంబంధించి మూడో డిస్కం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ చేస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తో పాటు కొన్ని వర్గాలకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. తద్వారా సగటు బిల్లింగ్ రేట్కు, సగటు ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. ఫలితంగా డిస్కంలు ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, సిస్టమ్ అప్గ్రేడ్లను అమలు చేయడంలో రెండు డిస్కంలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. అందుకే మూడో డిస్కం ఏర్పాటు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మెట్టల్ తెలిపారు. మూడో డిస్కంలో వ్యవసాయ కనెక్షన్లు, ఎత్తిపోతల పథకాలు, రక్షిత తాగునీటి పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డ్, మున్సిపల్ వాటర్ కనెక్షన్ విత్ సపరేట్ డీటీఆర్లను చేర్చారు. ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న 62,817 కోట్ల అప్పుల్లో 9,032 కోట్లు కొత్తగా ఏర్పాటయ్యే సంస్థకు బదిలీ చేయనున్నారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు స్వీకరించి కొత్త సంస్థల్లోకి మారుస్తారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కి ప్రభుత్వ శాఖలు బకాయి పడ్డ 35,982 కోట్లు మొత్తం కూడా కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి. దీనివల్ల పాత సంస్థల బకాయిల భారం తగ్గి వాటి ఆర్థిక నిర్వహణ మెరుగవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త డిస్కం కార్యకలాపాలు ప్రారంభించాలని ఇంధన శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.